నా కామెడీ షో. మా రాఘవ్ గారు కొత్త కార్ కొన్నారంట. మరి పార్టీ ఎక్కడ? అదే ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి అందరు పార్టీలు ఇచ్చేస్తారు కదా, అవును. అలానే రాఘవ్ గారు కార్ కొన్నానన్న దాంతోనే ఒక పార్టీ ఇస్తున్నారు. కానీ ఆ పార్టీకి కొంచెం చందాలు తక్కువ అని చెప్పి అప్పారావు గారిని ఇబ్బంది పెడుతున్నారు. So let's welcome Rocket Raghava and team. అది డాన్స్ అంటే ఈవిడికి వచ్చినట్టు ఈవిడ నాకు వచ్చినట్టు నేనే వేసుకోవడం డాన్స్. మిమ్మల్ని చూడలేదులేండి. ఏమండి మీరు ఏమన్నారు? ప్రతిరోజు రాత్రి వెన్నెల్లో ఫోటో దిగుదామన్నారు, అయ్యా. కానీ చందమామ రాలేదే. భూమి మీద ఒక గొప్ప అందగత్తి ఇక్కడ ఉందని నేలవంకకి చూడడానికి కుళ్ళు, అందుకే రాలేదు. పొగరారు కానీ ఇప్పుడు 2 రోజుల్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, అయితే నాన్నతో బయటికి వెళ్ళారు కానీ పొలం చాటుకైతే వెళ్ళకండి. ఎందుకు? మీలో ఉన్న వేడికి పొలం బగ్గుమంటుందండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. 10 లక్షల కారుకి ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనండి. ఏంటివి? మనం కార్ ఫంక్షన్ చేస్తున్నాం కదా, మా నాన్నగారు గిఫ్ట్ కింద 2 నిమ్మకాయలు పంపించారండి. ఇంట్లో 10 లక్షల కారు ఫంక్షన్ చేస్తుంటే 10 రూపాయలు పెట్టి నిమ్మకాయలు పంపిస్తారు అల్లుడికి, అదా గిఫ్ట్. ఏంటి? నిమ్మకాయలు చూడడానికి ఇంతే ఉన్నాయి కానీ ఇంత దిష్టి తీసేస్తాయండి. తీసేస్తాయి. గుమ్మడికాయలా నేను తీసుకొచ్చి నాకు అంటగట్టారు. దిష్టి పోయిందా? నా బతికేలా ఏడవట్లేదు ఇక్కడ. కొట్టలేనా నేను? ఏమిటో తమాషాలుగా ఉందా నీకు? అంటానే 100 అంటాను. చచ్చిపోయాను బాబాయ్. ఎవరయ్యా తలుపు కొట్టారు? తలుపు కొట్టలేదు సార్, మా ఆవిడే నన్ను తలుపు కేసి కొట్టింది సార్. ఓ మై గాడ్! ఏమమ్మా నీకు బుర్ర బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? అరే మొగుండు పట్టుకొని తలుపు కేసి కొడతావా? అసలు ఆ తలుపు గురించి నీకేం తెలుసు? అది ఎక్కడ తెచ్చానో తెలిసే తలుపు హాలీవుడ్ లో రోజు బుడ్డుతో తయారు చేయించాను. ఏం టాలీవుడ్ లో దొరకదా ఇది? నువ్వు కొనుక్కో. ఏంటి గొడవ? ఇంట్లో 10 లక్షలు పెట్టి కారు ఫంక్షన్ చేస్తారు. కంగ్రాట్స్. అంటే మా మామగారు అల్లుడికి ఏదైనా పెద్ద గిఫ్ట్ పంపించుకోవచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు నిమ్మకాయలు పంపిస్తున్నాడు ఇక్కడికి. ఏమమ్మా 10 లక్షల రూపాయలు పెట్టి కారు ఫంక్షన్ చేస్తే నిమ్మకాయలు పంపించాడా మీ బోడి నాన్న? దేనికి కొడుతున్నావు? మా నాన్నని బోడి నాన్న అన్నందుకు. గురుగారు మీరు ఫంక్షన్లకు రావాలంటే మేడం గారు ఉన్నారు కదా. మేడం లేదు, వెళ్ళిపోయింది పుట్టింటికి. ఏ దొంగ ఎంటర్టైన్మెంట్ సరసాలు అవి లేవనే వెళ్ళిపోయింది. సారీ అండి, ఏదో కోపంలో అలా అన్నాను కానీ అసలు నాకు మీ పైన ఎటువంటి కోపం. అయ్యో పతియే ప్రత్యక్ష దైవం. ఫంక్షన్ అందరిని పిలిచా, నేను కూడా అందరిని పిలిచేస్తాను. అందరిని పిలుస్తాను నేను. ఇంతకీ మీరెవరిని పిలుస్తున్నారు? మా అమ్మ నాన్నని పిలుస్తున్నాను. మీరు కనుక ఈ ఫంక్షన్ కి మీ అమ్మా నాన్నని పిలిస్తే ఖచ్చితంగా మా అమ్మా నాన్న కూడా ఈ ఫంక్షన్ కి రావాలి. మీ అమ్మ నాన్న రావడానికి వీల్లేదంతే. మా అమ్మా నాన్న రావడానికి వీల్లేదని చెప్పడానికి అసలు వీడికి నన్ను ఇచ్చి పెళ్లి చేసుడే గొప్ప అనుకుంటే ఒరే సోంబేరి, ఇంకా నిమ్మకాయలు కూడా వదలలేదురా. ఆ తలుపు అనుకున్నావా గంట అనుకున్నావా? కొట్టేస్తాను. అది కాదు గురువు గారు. చూసారా మా అమ్మ నాన్నని పిలుస్తానంటే వద్దంటుంది, వాళ్ళ అమ్మ నాన్నని పిలుస్తాదంట. చెప్పావు కదా. ఏమమ్మా వాళ్ళ అమ్మ బాబుని పిలిస్తే నీకొచ్చిన నొప్పేటి? అంటే ఇప్పుడు ఫంక్షన్ కి వాళ్ళ అమ్మా నాన్న కూడా వస్తే మా అమ్మా నాన్న కూడా రావాలి అంటున్నా. ఈ మాట బాగుంది, నటను పక్కన పెట్టు. మీ అమ్మా బాబు వస్తున్నారా? ఏమి మీ అత్త మామలు వాళ్ళ అమ్మా బాబు వస్తే తప్పేంటి? ఎందుకు రావాలి? అన్ను పట్టించుకున్న వాళ్ళతో ఇలా చింపేసేటట్టు కుక్కలు చింపిన విస్తరాకులాగా ఇందాకో 50,000 ఇచ్చానా? ఇప్పుడు భోజనాలు ఆడవడం 50,000 తీసుకో. మీ అమ్మా నాన్ని పిలుస్తా. మీ అమ్మా నాన్ని నన్ను మాత్రం పిలవకండి. అన్నయ్య వద్దమ్మా.
సారీ రా, సారీ అండి అనవసరంగా నేను తిట్టాను. చ, చ, ఏమనుకుంటే చ, నిజంగా అండి. మన అసలు అందరినీ మీరంటే- పిలిపిద్దాం. భోజనాల దగ్గర దుమ్ము దులిపేయాలంతే. మటన్ చికెను అంటే ఇప్పుడు మా అమ్మ నాన్న వెజిటేరియన్స్ కదండి. తొక్కలాలు ఏం తింటా నాకెందుకని మిగిలిపోయిన మెతుకులు తినేస్తారు. ఏమండి మా అమ్మ నాన్న ఫంక్షన్ కి వస్తుంటే నాన్ వెజ్ తినరు అని మీకు తెలుసు కదా, పెళ్ళైనప్పుడే తెలుసు మేము వెజిటేరియన్స్ అని. అమ్మ, తలుపు తీసే ఉందా? తీసారి సేఫ్ సైడ్ గా తీశాను, సేఫ్ సైడ్ గా తీశాను. ఏమరా సోంబేరి, షర్ట్ చెప్పి ఎంతసేపు అయిందిరా? ఇంకో షర్ట్ వెతుక్కునే లోపు మళ్ళీ వచ్చారు. ఏమమ్మా టెంగర్దానా? అన్నయ్య ఏ లక్ష్మి, ఏమే 3 రోజుల తర్వాత వస్తానని ఇప్పుడు వచ్చావు? ఇప్పుడు కూడా ఏం ఉండిపోవడానికి రాలేదు. మా ఊర్లో 10 లక్షలు విలువ చేసే పొలం 2 లక్షలకే అమ్ముతున్నారంట. మొన్న నీకు 2 లక్షలు ఇచ్చాను కదా, అవి ఇవ్వు, వెళ్ళి పొలం కొనుక్కుండా వస్తా. ఈ ఇంట్లో ఫంక్షన్ అంటే మంచి మనసుతో మాకు చదివించేశారా 2 లక్షలు. 2 లక్షలు అయిపోయింది, బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజు అంతా. పొలం కొనడానికి- పొలం కొనడానికి ఏమైందమ్మా? 2 లక్షలు పొలం కొనడానికని డబ్బులు ఇచ్చానండి. ఈయన పెద్ద దానాకరుడు లాగా వాళ్ళకి ఇచ్చారంట. ఏరా మీ మనవరాలు జాబ్ చేసి కష్టపడి 2 లక్షలు ఇస్తే దానా కరణం లెక్క వాళ్ళకి దానం చేస్తావా? నా మనవరాలు కాదు, నా ఆవిడ. అంటే బాల్య వివాహం చేసుకున్నావా? యువర్ అండర్ బై అరెస్ట్. నీ ప్రాబ్లం ఇలా తీరేటట్లేదు. నువ్వు రా, నీ స్టేషన్ లో నీ కేసు నీ సాల్వ్ చేస్తా. ఆడదాని చేతిలో మరి అంత దెబ్బలు తింటావా? దీనంతటికి కారణం ఈ కారు ఫంక్షన్ కదా, ఈ నిమ్మకాయలే కదా. ఆ కారు లాంచింగ్ నేనే చేస్తాను. కాదు గురుగారు, రే కారేది అంటే కారు ఇంకా కొనలేదు గురుగారు. ఇప్పుడు చదివింపులు వస్తాయి కదా, వచ్చాక అన్ని తీసుకెళ్లి కారు కొనుక్కుందాం అనుకున్నాం. మీకు ఇలా కాదురా. అయ్యో సో కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? రాకెట్ రాఘవ్ గారు చాలా ఎంజాయ్ చేశాం. బాగా చేశారమ్మా ధరణి గారు, మీరు చాలా బాగా చేశారు. మీ వేరియేషన్స్ కానీ ఇంతకే కాఫీ షాప్ కి తీసుకెళ్లేవా ఎంతనైనా? టైం పట్టింది సార్. ఇంకా తీసుకెళ్లేదా? లేదు. సరే, బాగుంది. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది మా రాకెట్ రాఘవ్ గారు స్కిట్? స్కిట్ ఓవరాల్ చాలా బాగుంది. మీ పర్ఫార్మెన్సెస్ అప్పారావు గారు, మీ గురించి మాట్లాడడానికి ఏం లేదు. ప్రతి స్కిట్ లో మీరు స్కోర్ చేస్తూనే ఉంటారు. సో ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఖుష్బు గారు. థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ.